హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటూ ఉంటారు కదండి, వాటితో టేస్టీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ సోయా చంక్స్ లో మనకి మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ సోయా చంక్స్ అనేవి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. మరి అటువంటి సోయా చంక్స్ తో నేను చూపించే ప్రాసెస్ లో బిర్యానీ చేసుకున్నారంటే వేరేగా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ఇలానే తినేయచ్చు, లేదా కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మరి ముందుగా ఈ బిర్యానీ కోసం నేను ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటిని ఒకసారి వాష్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని వీటిని ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. అవేనండి సోయా చంక్స్. ఇవి కొద్దిగా పెద్దవి తీసుకున్నాను. వీటిలో వేడి చేసినటువంటి వాటర్ వేసుకుని వీటిని ఒక 1/2 hour నానబెట్టుకోండి. అరగంట అయిన తర్వాత చూస్తే ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుని పెద్దగా అయి ఉంటాయి, అలాగే సాఫ్ట్గా అయి ఉంటాయండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ నుండి వాటర్ని బాగా పిండేసి వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు మిల్ మేకర్ని సాఫ్ట్గా చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. టమాటో 1 చిన్నది, బంగాళదుంప 1 చిన్నది, క్యారెట్ 1 చిన్నది. ఈ మూడింటిని చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిరపకాయలని చీరికల్లా కట్ చేసుకుని ఉంచుకోవాలి. కొత్తిమీర 1/2 కప్, పుదీనా 1/2 కప్, ఇంకా నెయ్యి మరియు ఆయిల్. ఇంకా స్పైసెస్ వచ్చేసి కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇంకొక ప్లేట్లోకి హోల్ బిర్యానీ మసాలా దినుసులు తీసుకోవాలండి. అంటే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 యాలకులు, 1 నల్ల ఇలాచి, 3 బిర్యానీ ఆకులు, 8 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నవి 3, మరాఠీ మొగ్గలు 3, అనాస పువ్వులు 3, జాపత్రి 3. వీటన్నిటిని తీసుకుని రెడీగా పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వీటిని వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న హోల్ బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటి నుండి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బంగాళదుంపని క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ ని కూడా ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి బంగాళదుంప మరియు క్యారెట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే 4 పచ్చిమిరపకాయలని చీరికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటోని క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న టమాటోల్ని మంచి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టమాటోస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సాఫ్ట్ గా చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ ని వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా పౌడర్. దీని రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిని మిక్స్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. వీటిని మిక్స్ చేసుకుంటున్నప్పుడు మిల్ మేకర్ కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. అప్పుడే మిల్ మేకర్ కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలా 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఫ్రెష్ పుదీనా, అలాగే 1/2 కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని వీటిని కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి అందులోని 1 hour ముందు సోక్ చేశాను కాబట్టి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కి అయితే 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ సరిపోతుందండి. అదే మీరు నార్మల్ రైస్ తో చేసుకోవాలనుకుంటే 1 కప్ రైస్ కి 2 cups వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకుని ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనకి రైస్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కాబట్టి 15 to 20 minutes లో రెడీ అయిపోతుంది. చూసారు కదండి రైస్ అనేది ఎంత అందంగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇది ఒకసారి కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని కలుపుకోండి. బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోకుండా జాగ్రత్తగా గరిటెతో కింద నుంచి పైకి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొద్దిగా పుదీనాని,
అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఈ బిర్యానీని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోండి. ఈ బిర్యానీకి వేరేగా మనకి ఏం కర్రీ కానీ గ్రేవీ కానీ ఏం అవసరం ఉండదండి. డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే రైతాతో అయినా సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సోయా బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీగా మరియు ప్రోటీన్ రిచ్గా ఉండే సోయా బిర్యానీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.